గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపి గేట్కి సంబంధించి మెయిన్గా చాలామంది డౌట్స్ ఒకటే అడుగుతున్నారు, ఈ లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, ఎన్ఐక్యూ ఎవరు అని చెప్పేసి. మనకి స్టడీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ లోకల్, నాన్ లోకల్ అండ్ ఎన్ఐక్యూ అని ఉంటాయి. లోకల్ స్టేటస్ మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లోకల్ అయి నాన్ లోకల్ పెట్టినా, ఇంకా వేరే పెట్టినా కూడా అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో దాన్ని చేంజ్ చేసుకొని మీరు నార్మల్గా 9th 10th ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ దానికి సంబంధించి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు స్టడీ సర్టిఫికెట్లు. సో తెలంగాణలోనే మొత్తం 9th 10th ఇంటరు డిగ్రీ చదివిన వాళ్ళు లోకల్ అని పెట్టుకోవచ్చు. తెలంగాణ లోకల్ అయ్యి ఉండి, లైక్ తెలంగాణ పర్సన్ అయ్యి ఉండి ఇక్కడే చదువుకున్న వాళ్ళు, ఇక్కడ లోకల్ అయిన పర్సన్స్, ఇక్కడ రేషన్ కార్డు ఉండి, ఇక్కడ స్టడీ సర్టిఫికెట్లు ఉండి, ఇక్కడ క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ ఉండి, ఇక్కడ లోకల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లోకల్ పెట్టుకుంటారు, అంతే. క్లియర్. నాన్ లోకల్ ఎవరంటే తెలంగాణ పర్సన్సే బట్ వేరే కడ చదివితే, అంటే ఇప్పుడు బీటెక్ కానీ డిగ్రీ కానీ వేరే స్టేట్లో చదివిండు, సో నాన్ లోకల్ అవుతారు అన్నట్టు. ఓకేనా. సో వేరే స్టేట్లో డిగ్రీ చదువుకున్నాము అని అంటే మనకు అక్కడ ఇక నాన్ లోకల్ కిందనే కన్సిడర్ చేస్తారు వాళ్ళు, ఆబ్వియస్లీ. సో డిగ్రీలు ఎవరైతే వేరే ఇక్కడ చదవచ్చురో, కొన్ని నార్మల్ ఇప్పుడు 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చాలామంది డిగ్రీ బయట చదవచ్చారు, డిగ్రీ కానీ వేరే కోర్స్ కానీ. అప్పుడు మనము అక్కడ నాన్ లోకల్ అనే పెట్టాల్సి ఉంటుంది, అర్థమైంది కదా. సో అప్పుడు నాన్ లోకల్ అని పెట్టాలి. అక్కడ ఏం అడుగుతుంది, రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతుంది, పేరెంటల్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో నువ్వు పోయి నీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ మనకి ఇస్తారు. ఎవరు ఇస్తారు? ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేస్తే ఆన్లైన్లో మీ సేవలో రెసిడెన్స్ సర్టిఫికేట్ క్యాస్ట్ ఇన్కమ్ వచ్చినట్టే వస్తుంది. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అక్కడ అప్లోడ్ చేయాలి. బట్ ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే అక్కడ 10 years అడుగుతుంది. చాలా రేర్ అండి ఇది, చాలా రేర్. ఒకరు కొంతమంది ఉన్నారు అంతే అని చెప్తున్నా క్లారిటీగా. ఇప్పుడు టైం ఉంది కదా, 31st లోపు తీసుకోవచ్చు, ఏం కాదు. 10 years అడుగుతుంది. సో ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్లో 10 years పెట్టమని చెప్పారు, అంతే. ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పారు, నాకు స్టడీ పర్పస్లో కావాలి, 10 years నుంచి ఇక్కడే ఉంటున్నా అని చెప్పేసి, నాకు స్టడీ పర్పస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ 10 years ఇది కావాలని చెప్తే వాళ్ళు 10 years అని పెట్టిస్తారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు చెప్పండి 10 years పెట్టమని. అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్రూవ్ చేస్తారు వాళ్ళు అప్రూవ్ చేస్తే ఇక్కడ ప్రింట్ వస్తుంది మీ సేవలో మళ్ళీ. సో మీకు చెప్తే వాళ్ళు ఇస్తారు. ఇది నాన్ లోకల్ వాళ్ళు, అర్థమైంది కదా. సో ఇది మెయిన్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతుంది, పేరెంటల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి అది అప్లోడ్ చేసుకోరు మీరు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో హెల్ప్ లైన్ నెంబరు కాల్ చేయరు. అండ్ వెబ్సైట్లోనే ఉంటుంది నెంబర్ కూడా. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు, దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే. నేను ఆల్రెడీ కాల్ చేసి అడిగితే రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాలని చెప్పారు. అండ్ ఎన్ఐక్యూ ఎవరికంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కోట, ఎన్ఐక్యూ అని వేరే స్టేట్ వాళ్ళు, తెలంగాణ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎట్లా తెలంగాణలో చదువుకుంటే లోకల్, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో చదువుకుంటే లోకల్ అవుతారు, వేరే స్టేట్లో చదువుకొని ఇటు వస్తేనేమో నాన్ లోకల్ అవుతారు. కానీ ప్రాపరే తెలంగాణ కాదు మాది అనుకున్న వాళ్ళందరూ ఎన్ఐక్యూ కింద. అదర్ స్టేట్స్ పీపుల్, అది ఏపీ అయినా, మహారాష్ట్ర అయినా, కర్ణాటక అయినా, ఢిల్లీ అయినా, అస్సాం నుంచి కూడా వస్తారు చాలామంది. ఎవరు ఏ స్టేట్ అయినా సరే, నా అసలు తెలంగాణ కాదు నేను వేరే స్టేట్ నుంచి అన్నప్పుడు ఎన్ఐక్యూ కోట, అంటే ఎన్ఐక్యూ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ థింగ్. సో అక్కడ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా అదర్స్ అనే ఆప్షన్ ఉంది. ఒకవేళ మీ స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు అందులో నా జిల్లా లేదు అనుకున్నప్పుడు అదర్స్ అనే ఆప్షన్ ఉంది. లాస్ట్లో చూసుకోండి, ఒకసారి చూసి పెట్టుకోరి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కూడా నెంబర్కి కాల్ చేయండి. ఓకే. 31st లాస్ట్ డేట్ ఉంది. కొంతమంది స్టూడెంట్స్ దీంతో స్ట్రగుల్ అవుతున్నారని స్పెషల్గా వీడియో చేస్తున్నా. ఓకే. నన్ను అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. తొందరగా సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ చేసుకోరి. 31st లాస్ట్ డేట్ ఉంది. సో మనకి ఇంకొక 4-5 days టైం ఉంది కాబట్టి టైం అసలు వేస్ట్ చేయొద్దు. రెగ్యులర్గా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఫస్ట్ పేజ్ మిస్ అవ్వద్దు అంటే సర్టిఫికేట్లు తొందర 31st లోపు సబ్మిట్ చేసుకోరు. ఒకవేళ డేట్ ఏమైనా ఎక్స్టెండ్ అయితే ఛాన్స్ ఉంది చేయడానికి, చూద్దాం. అప్డేట్ వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా వస్తే 31st కదా, వెయిట్ చేద్దాం. 4-5 days తర్వాత ఏమైనా అప్డేట్ వస్తే చూద్దాం. మరి యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే 31st లాస్ట్ డేట్ ఉంది కాబట్టి సో తొందర అప్లై చేసుకోరు, అంతే. ఓకేనా. డన్. బాయ్. ఆల్ ది బెస్ట్.